పీసీఓడి అనేది ఏంటంటే ఇట్స్ అ లైఫ్ స్టైల్ కండిషన్. సో పీసీఓడి ఏదో ఏమంటారు ఇప్పుడు ఫైబ్రాయిడ్ ఎట్లా ఉందో, అడినోమయోసిస్ ఎట్లా ఉందో, ఎండోమెట్రియోసిస్ ఎట్లా ఉందో అది కాదు. అది మన జెనెటిక్స్ డిసైడ్ చేస్తది. బట్ పీసీఓడి ఏంటంటే మీరు లీడ్ చేసే లైఫ్ స్టైల్, మీరు తినే తిండి, మీరు చేసే ఎక్సర్సైజ్ దీన్ని బట్టి మీరు కొని తెచ్చుకునే అవకాశాలు ఉండొచ్చనమాట. సో పీసీఓడి ఈజ్ మెయిన్లీ అ లైఫ్ స్టైల్ డిజార్డర్. సో ఎవరైనా బాగా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఊరికే కూర్చొని ఉండే పని చేయడం, ఇప్పుడు బ్యాంక్ జాబ్, డెస్క్ జాబ్, సాఫ్ట్‌వేర్ జాబ్స్ వీళ్ళలో కూర్చొనే సిస్టమ్ మీద వర్క్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి లేసి అటు ఇటు తిరిగే అవకాశం ఉండదు. పాపం దే వాంట్ టు ఎక్సర్సైజ్ బట్ స్టిల్ దే కాంట్. సో ఇలా కంటిన్యూయస్‌గా కూర్చోవడం వల్ల దే కీప్ ఆన్ ఈటింగ్ సంథింగ్, వర్కింగ్ అండ్ ఈటింగ్. సో జంక్ తింటూ ఉంటారు, టైమ్‌లీ ఫుడ్ ఉండదు, నైట్ షిఫ్ట్స్ అని ఉంటాయి, సరిగ్గా పడుకోరు. సో దిస్ ఆల్ విల్ కిల్ యువర్ రిపేర్ మెకానిజం ఇన్ ద బాడీ. సో దీనివల్ల తెలియకుండానే బరువు పెరుగుతారు. బరువు పెరగటంలో ఫస్ట్ వచ్చే డిజీజ్ ఏంటంటే పీసీఓడి. నెక్స్ట్ థైరాయిడ్ రావచ్చు. నెక్స్ట్ హైపర్ ప్రొలాక్టినిమియా రావచ్చు. సో బరువు పెరగటం వల్ల ఇన్సులిన్ అనే హార్మోన్ రెసిస్టెంట్ అయిపోతుంది అనమాట. పిల్లలు పుట్టట్లేదా, బరువు తగ్గండి. థైరాయిడ్ ఉందా, బరువు తగ్గండి. సో మరి తగ్గితే నిజంగానే పీసీఓడి తగ్గుతుందా అనేది క్వశ్చన్. బరువు తగ్గటం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఆటోమేటిక్గా మీరు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. ఫస్ట్ చేంజ్ మీ మెన్స్ట్రువల్ సైకిల్స్ రెగ్యులర్ అయిపోతాయి. సో ఆల్ దీస్ చేంజెస్ విల్ ఇంప్రూవ్ యువర్ ఫర్టిలిటీ. ఎగ్ క్వాలిటీ మారుతుంది, టైంకి ఓవ్యులేషన్ జరుగుతుంది. అండ్ దీనివల్ల ఈవెన్ థైరాయిడ్ కూడా అండ్ ప్రొలాక్టిన్ కూడా మంచి కంట్రోల్ వచ్చి డెఫినెట్లీ ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ కన్సీవింగ్. అండ్ ఆల్సో పీసీఓడి తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి.